హిందూ మహాసముద్రంలోని ద్వీపాల సమూహమైన మాల్దీవులు భారతదేశంలో ఉన్న కొచ్చి నగరానికి 820 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందమైన బీచ్లతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోన్న మాల్దీవులు ఎప్పటి నుంచో అన్ని రకాలుగా భారతదేశంపై ఆధారపడి ఉంది. ఆహారం, వైద్యం, ఇతర అవసరాలకు భారతదేశం నుంచి దిగుమతులే ఆ దేశానికి ప్రధాన వనరు. అలాంటి మాల్దీవులు గత కొంతకాలంగా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారతదేశంకు దూరం అవుతోంది. మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి లక్షద్వీప్ పర్యటన తర్వాత ఈ దేశం పేరు ఇండియా వ్యాప్తంగా బాగా వినిపిస్తోంది. లక్షద్వీప్ను ప్రమోట్ చేసేలా మోడీ దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మాల్దీవుల నాయకుల్లో కలవరం మొదలైంది. దీంతో భారతదేశం పైన ప్రధాని మోదీ పైన అక్కస్సును వెళ్ళగక్కుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో భారతీయులకు చిర్రెత్తుకొచ్చింది. బైకాట్ మాల్దీవులు అని పిలుపునిచ్చారు. ఆ ద్వీప దేశంలో వెకేషన్ ప్లాన్స్ చేసుకున్న వారు మనసు మార్చుకున్నారు. దీంతో ఆ దేశంలో హోటల్ బుకింగ్స్ క్యాన్సలేషన్స్, ఇండియా నుంచి ఫ్లైట్ టికెట్స్ క్యాన్సలేషన్లు ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో రద్దయ్యాయి. దీంతో అప్రమత్తమైన మాల్దీవులు ప్రభుత్వం వెంటనే వెనక్కి తగ్గింది. భారతదేశంపై నోరు పారేసుకున్న 3 మంత్రులపై వేటు వేసింది. అయినప్పటికీ భారతదేశం ఆగ్రహం చల్లారలేదు. ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. హిందూ మహాసముద్రంలో ఉండే ద్వీపాల సముదాయమైన మాల్దీవులకు ఇండియా పెద్దన్న లాంటిది. మొదటి నుంచి ఆ దేశంతో మనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అసలు ఆ దేశ స్వతంత్రాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారతదేశం ఒకటి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి మాల్దీవులు మన దేశంలో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను చాలా బలోపేతం చేసుకుంది. చేరువగా ఉండే శ్రీలంక తర్వాత భారతదేశమే ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. దాని తర్వాత చైనా దేశం ఎంట్రీతో దూరం మొదలైంది. 1988లో మాల్దీవుల అధ్యక్షుడిపై శ్రీలంక ఉగ్రవాదుల సాయంతో తిరుగుబాటు ప్రయత్నాలు జరగ్గా భారత సైన్యం వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ క్యాక్టస్ పేరిట ఆ తిరుగుబాటును అణచివేసింది. భారత్ మాల్దీవులు మధ్య దశాబ్దాలుగా ఉన్న సన్నిహిత సంబంధాలు చైనా ఎంట్రీతో దెబ్బతిన్నాయి. భారత్ను దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా మన పొరుగు దేశాలను తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. ముత్యాల హారంలా భారత్ చుట్టూ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం మొదలుపెట్టింది. ముందుగా పాకిస్తాన్తో మొదలుపెట్టి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఇలా ఒక్కో దేశానికి ఆర్థికంగా ఆశ చూపి తన వైపు తిప్పేసుకుంది. ఈ క్రమంలోనే మాల్దీవులు చైనా వలలో చిక్కింది. గత ఏడాది నవంబర్లో మాల్దీవుల్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చైనాకు అనుకూలుడైన మహమ్మద్ ముయిజ్జు ఆ దేశ అధ్యక్షుడయ్యాడు. ఇండియా అవుట్ నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహించి మరీ ఆయన మాల్దీవులు ఎన్నికల్లో గెలిచాడు. భారత్ అనుకూలుడైన ఇబ్రహీం మొహమ్మద్ సోలి ఓటమితో మాల్దీవుల్లో చైనా ప్రాబల్యం పెరగడం మొదలైంది. ముయిజ్జు గెలవగానే సైన్యాన్ని తమ దేశం నుంచి ఉపసంహరించుకోవాలని భారత్ను కోరాడు. ఇంత చేస్తే అక్కడుంది కేవలం 77 మంది భారత సైనికులే. తాజాగా ముయిజ్జు చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లాడు. ఈ పర్యటన సందర్భంగా చైనా మాల్దీవుల మధ్య అనేక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అయితే కేవలం 5 లక్షల జనాభా ఉన్న మాల్దీవులు అన్ని రకాలుగా భారత్పై ఆధారపడుతోంది. మన పర్యాటకులు మాల్దీవ్స్కి వెళ్లడం మానేస్తే వాటిల్లే నష్టం కంటే ఇండియా నుంచి దిగుమతులు ఆగిపోతే వాటిల్లే నష్టం చాలా ఎక్కువ. ఈ విషయం బాగా తెలుసు. కాబట్టే భారత్ అనుకూల ముద్ర పడిన మాల్దీవుల నేతలు తమ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. మన పొరుగున ఉన్న మిత్రదేశమైన భారత్ను దూరం చేసుకోవద్దని హితవు పలుకుతున్నారు. భారత్పై మనం ఎంతో ఆధారపడి ఉన్నాం. మనకు అవసరం వచ్చినప్పుడు ముందుగా స్పందించేది ఇండియానే. ఆర్థికంగా, సామాజికంగా, ఆరోగ్యం, విద్య, వాణిజ్యం, పర్యాటకం ఇలా ఎన్నో రకాలుగా మనం భారతదేశం పైన ఆధారపడి ఉన్నాం. మన అభివృద్ధిలో భారత్ పాత్ర ఎంతో ఉంది. అలాంటి దేశాన్ని దూరం చేసుకోవద్దు. భారత ప్రజలకు ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని మాల్దీవుల మాజీ డిప్యూటీ స్పీకర్ ఈవా అబ్దుల్లా తెలిపారు. ఇటీవల మన దగ్గర ఉల్లిపాయల ధరలు పెరిగిన ఎగుమతులపై నిషేధం విధిస్తే మన పొరుగున ఉన్న ఇతర దేశాలతో పాటు మాల్దీవులకు సైతం ఉల్లిఘాటు తెలిసొచ్చింది. బియ్యం, గోధుమ పిండి, పంచదార, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పప్పు, కోడిగుడ్లు ఇలా నిత్యావసరాలన్నింటినీ మాల్దీవులు పెద్ద మొత్తంలో భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. కోవిడ్ టైంలో కూడా ఆ దేశానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యావసరాలను ఇండియా సరఫరా చేసింది. భారత్ ఒక్క 6 నెలల పాటు ఎగుమతులను తగ్గిస్తే చాలు మాల్దీవులు ఉక్కిరి బిక్కిరి అవ్వడం ఖాయం. ఇక విద్య, వైద్యం విషయంలో మాల్దీవులు భారత్ పైనే ఆధారపడి ఉంది. ఇండియా ఎగుమతులు ఆపేస్తే చైనా నుంచి దిగుమతులతో మాల్దీవులు బండి లాగించవచ్చు. కానీ రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి.
దీంతో వాటి ఖర్చు కూడా అమాంతం పెరిగిపోతుంది. ఇప్పటికే మాల్దీవులు కాస్ట్లీ చైనా మీద ఆధారపడాల్సి వస్తే ఖర్చు మరింత పెరుగుతుంది. చైనాను నమ్ముకున్న పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల ఆర్థిక పరిస్థితి ఎలా తలకిందులైందో మనం చూస్తూనే ఉన్నాం. భారత్ను కాదని చైనాను అంటకాగేందుకు ప్రయత్నిస్తున్న మాల్దీవులకు కూడా ఇవాళ కాకపోతే రేపైనా ఇలానే జరుగుతుంది. ఇదొచ్చేసి వాళ్ళ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.